హలో! అందరూ నమస్కారం. 'యాక్షన్ కింగ్' 'అర్జున్' మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్న మూవీ 'బ్లాస్ట్ జోన్'. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీ 'అర్జున్' ఫ్యామిలీతో వచ్చే కొన్ని కరాటీ ఫైట్ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగుంటాయన్నమాట. అవే ఈ మూవీకి హైలైట్స్. ఆ ఫైట్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. 'యాక్షన్ కింగ్' 'అర్జున్' కరాటీ ఫైట్స్ చాలా బాగా చేశారు. 90స్ మూవీస్ ఆ టైంలో 'అర్జున్' మూవీస్‌లో ఖచ్చితంగా కరాటీ ఫైట్స్ బాగా పెట్టేవాళ్ళనమాట. ఆ ఫైట్ సీన్సే బాగా పాపులరు. చాలా ఇయర్స్ తర్వాత 'అర్జున్‌కి' మంచి ఫుల్ లెంగ్త్ రోల్ పడింది. దాంతో పాటు కూడా ఆ కరాటీ ఫైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అవే ఈ మూవీలో హైలైట్. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే అర్జున్ ఒక కరాటే మాస్టరు. తన వైఫ్ అభిరామి. తనకు కూడా కరాటే వచ్చు. తనకు కూతురు ఉంటది. కూతురు కోసమే హౌస్ వైఫ్ లాగా ఉంటది. ఇదొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అర్జున్‌కి తన కూతురంటే చాలా ఇష్టం అనమాట. తనకి నచ్చినట్టుగా తనకి కరాటే నేర్పిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక విలన్ గ్యాంగ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీకి ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఇంకా ఆ ప్రాబ్లమ్ నుండి ఈ కరాటే ఫ్యామిలీ ఎలా బయటపడ్డారు? ఏం చేశారన్నదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని మూవీ స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్ళకపోయినా కూడా ఆ ఫైట్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అవి చూడడానికైతే పర్లేదు బాగుంటాయి. అవే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఆ ఫైట్ సీన్స్ తప్ప మిగతా స్టోరీ అంత ఎఫెక్టివ్‌గా ఏమి ఉండదు. ఇంకా ఈ మూవీలో స్టోరీ పాయింట్ అంత స్ట్రాంగ్‌గా ఏమి ఉండదనమాట. వెరీ సింపుల్ స్టోరీ. నాకు ఈ మూవీ స్టోరీ చూడంగానే 'కలేజా' సినిమా గుర్తొచ్చింది. ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ అంతా ఈ మూవీలో యాక్ట్ చేసేసారనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి సీన్స్ కూడా. ఇంకా ఈ మూవీలో చూడదగ్గ సీన్స్ ఏంటంటే ఆ కరాటే ఫ్యామిలీస్‌కి అండ్ ఆ విలన్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్సే ఈ మూవీలో చాలా బాగా హైలైట్ చేశారు. అవే చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ఆ కరాటే ఫ్యామిలీకి ఈ విలన్స్‌కి కనెక్ట్ చేసే ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ అంత ఎఫెక్టివ్‌గా ఏమి ఉండదు. సో అది కొంచెం స్ట్రాంగ్‌గా చూపించుంటే బాగుంటది అనిపించింది. ఇంకా క్లైమాక్స్ కూడా అలాగే ఉంటుంది. వెరీ రొటీన్ క్లైమాక్స్. ఒక సోషల్ పాయింట్ పెట్టుకుంటారు. ఆ సోషల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది అర్జున్ క్యారెక్టర్ అండ్ అభిరామ్ క్యారెక్టర్ చాలా బాగుంటాయి. అండ్ వాళ్ళ కూతురు కూడా ప్రీతి తన క్యారెక్టర్ కూడా బాగుంటది. వాళ్ళ క్యారెక్టర్స్ అక్కడ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ, టెక్నికల్ అసలు పర్లేదు బాగుంటాయి. సీన్స్ కూడా కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ ఫైట్ సీన్స్ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చిద్ది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మోడల్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.